హలో అండి, నమస్తే. నేను మీ రాధా. నేను ఇవాళ చేయబోయే రెసిపీ సింపుల్ స్నాక్ ఐటెం పొటాటో ట్రయాంగిల్ స్నాక్స్. ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొటాటో ట్రయాంగిల్ స్నాక్స్ను మనము ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనము ఒక 3 లేదా 4 బంగాళదుంపలను ఉడికించుకొని ఇట్లా మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చిని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ఒక 4-5 స్పూన్లు కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండిని కానీ వేసుకోవాలి. ఇట్లాగా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా పొడి మసాలా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిలో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్. కావాలంటే మనం దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనము చపాతీ ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాగా ఉండలాగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో కొద్దిగా మ్యాగీ మసాలా, ఒక 3-4 స్పూన్లు మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా పల్చంగా కాకుండా కొంచెం తిక్కుగా దీన్ని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప పిండి ఉండను ఇట్లా పొడవుగా పెట్టుకొని చాక్తో మనము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో మనము ఏ షేప్లో కావాలనుకుంటే దీనిని ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్లో డిప్ చేయాలి. ఇట్లాగా డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి నూడిల్స్ తీసుకొని ఇట్లాగా రోల్ చేసుకోవాలి. మనము వీటికి నూడిల్స్ యాడ్ చేయటం వల్ల మనకి పొటాటో ట్రయాంగిల్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో ట్రయాంగిల్స్ను ఇట్లాగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఒకే పక్కన ఉంచకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ వీటిని వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఎర్రగా వేయించకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. బంగాళదుంపతో స్నాక్స్ అంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇట్లా సింపుల్గా ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే క్రిస్పీగా ఉండే పొటాటో ట్రయాంగిల్ స్నాక్స్ రెడీ. వీటిని టమాటా సాస్లో డిప్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.